ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 888వ నామం విప్రరూప. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ విప్రరూపాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని విప్రుల పట్ల ప్రీతి కలిగిన తల్లి, సదాచారమును పాటించే, అమ్మవారి విద్యను అభ్యసించి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే విప్రుల పట్ల అమ్మవారు ప్రీతిని కలిగి ఉండి అనుగ్రహిస్తారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో విప్రుల రూపంలో ఉన్నది కూడా అమ్మవారే అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ నామానికి అర్థాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు నామంలో విద్యను నేర్చుకున్న బ్రాహ్మణుడు విప్రుడు అవుతున్నాడు అని తెలుసుకున్నాం. ఇక్కడ విద్యను నేర్చుకున్నవారు అంటే వేదాది శాస్త్రములు అధ్యయనం చేసినవారు అని అర్థం. వేదము అమ్మ స్వరూపం కాబట్టి వేదమును అధ్యయనం చేసిన వాడు కూడా అమ్మ స్వరూపము అవుతున్నారు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో విప్రరూప అని కీర్తించబడుతున్నారు. అమ్మవారి స్వరూపం అయిన బ్రాహ్మణుడు విద్యతో శోభిస్తూ ఉన్నప్పుడు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ఈ గౌరవ మర్యాదలకు పొంగిపోయి నిరంతర మంత్ర సాధన, నిత్యాగ్నిహోత్రం మరచిపోతే బలహీనుడు అయిపోతాడు. సన్మానాల ద్వారా క్షీణించిన విప్రుని యొక్క తేజస్సు నిరంతర మంత్ర జపం వల్ల, నిత్యాగ్నిహోత్రాల వల్ల మరలా బలం పుంజుకుంటూ ఉంటుంది. ఇటువంటి విప్రుని రూపంలో అమ్మవారు ఉంటారు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు విప్రరూప అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.